కూడిన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావటం, వాటిలో 2 మెగా ప్రాజెక్టులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోకసభ స్థానం పరిధిలోనే ఉండటం నా జన్మ ధన్యమైంది. ముఖ్యంగా 3 విషయాలు: ఉక్కు సంకల్పంతో దేశాన్ని శత్రు దుర్వేదంగా మార్చి అభివృద్ధిలో, ఆర్థిక పురోభివృద్ధిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అంకుటిత దీక్షతో కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రరాజ్యంగా, స్వర్ణాంధ్రగా మార్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్న దీక్ష రక్షకుడు, 4వసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి పథంలో నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాపక్షం వహిస్తూ ప్రజల కష్టాన్ని, సమస్యల్ని తెలుసుకుంటూ వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ త్రిమూర్తులు చేతులు కలిపితే ఎదురే లేదని ఇటీవల ఎన్నికల్లో మరోసారి రుజువు చేశాయి. గత వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కారు చీకట్లు కమ్ముకున్నాయి. వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు. అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, రాష్ట్రంలో విశేష పాలనా అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి. దానికి నిదర్శనమే 2 లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం. ఇదే శంకుస్థాపన చేయడం అంటే ఇదే డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్. దిస్ ఈజ్ డబుల్ ఇంజన్ సర్కార్. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం. ఇలాంటి చోట 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతుండడం, 2,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ని అభివృద్ధి చేస్తుండటం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. 2 మెగా ప్రాజెక్టులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు వేదికపై ఉన్న త్రిమూర్తులకు కృతజ్ఞతలు. మా ప్రాంత సామాజిక, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కూడా సహకారం కాబోతుంది. ఉత్తరాంధ్రకు ఇది వరం. అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధాని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభావం ఏంటో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆయన అనేక వరాలు ఇస్తూ తీపి కబుర్లు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లోనూ అనకాపల్లి బెల్లాన్ని మైమరిపించే మరిన్ని తీపి కబుర్లు ఆయన నోటి నుంచి వినాలని ఆకాంక్షిస్తున్నాం. मोदी जी, चुनाव प्रचार के दौरान आपने अनकापल्ली में सार्वजनिक सभा को संबोधित किया और अनकापल्ली के विकास को बढ़ावा देने का वादा किया था. केवल 6 महीने में आप अब तो वादा पूरा कर रहे हैं. That is Modi जी. हम आपके निरंतर मार्गदर्शन और समर्थन से आंध्र प्रदेश और देश को विकसित भारत के तरफ बढ़ाने के
आता करता है। भारत माता की जय। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్. నవ్యాంధ్రకు పెట్టుబడుల కళ తీసుకొచ్చారు లోకేష్. ఒక కార్యదక్షతతో పనిచేస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చారు. గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. I welcome the Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, to the beautiful city of destiny, Visakhapatnam. వేదికపైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన పవనన్నకి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, వేదికమైన ఉన్న ఇతర పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. హర్ ఘర్ తిరంగా, हर भारतीय के दिल में नमो. वर्ल्ड इज लुकिंग एट भारत बिकॉज ऑफ नमो. మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు. గత ప్రధానమంత్రిగా ఉంటే ఈరోజు మన నమో పీపుల్స్ మ్యాన్గా మారారు. నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ ఈజ్ ఆల్వేజ్ విత్ భారత్. నమో मतलब गरीबों का विश्वास, नमो मतलब गरीबों का भरोसा, नमो मतलब इस देश का हौसला. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో. 2014 నాటికి ప్రపంచంలో 11 స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు 5వ స్థానానికి తీసుకువచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో టాప్ 1 లేదా 2 ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు. నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 20